కిసాన్ ఫ్యాషన్ మాల్ లా ఆషాఢం రాజులేని కేజీ సేల్ సురువైంది. కిసాన్ ఫ్యాషన్ మాల్. సార్ ఇప్పుడు జానీ మాస్టర్ కి సంబంధించి ఇష్యూ అక్కడ జరుగుతుంది. డాన్సర్స్ అసోసియేషన్లో కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారు అనేది, దీనికి సరైన వివరణ ఇవ్వకపోతే జానీ మాస్టర్ని ఫిలిం ఇండస్ట్రీలో బ్యాన్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అనవసరంగా మిగిలిన వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. జానీ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుమలత గారు. శ్రీ వర్మ వచ్చింది, ఆవిడ పర్సనల్ అటాక్ చేశారు. అంటే ఒక సంకుల సమరంగా మారిపోయింది డాన్సర్స్ అసోసియేషన్. సో ఇప్పుడు సుమలత గారు రాజీనామా చేయాలి. అంటే ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి రెగ్యులర్గా, అందుకని వీళ్ళు ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు చేస్తున్నారని. సార్ ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించి ఇష్యూ అక్కడ జరుగుతుంది. అండ్ అట్లాగే ఆయనకి తెలుగు ఫిలిం ఫెడరేషన్ కొన్ని నోటీసులు జారీ చేసిందని, దీనికి సరైన వివరణ ఇవ్వకపోతే జానీ మాస్టర్ని ఫిలిం ఇండస్ట్రీలో బ్యాన్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు దీని బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి, ఆ నోటీసులు ఏంటి, ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అయింది? అంటే డాన్సర్స్ అసోసియేషన్లో వివాదాలు దాదాపు వారం రోజుల నుంచి నడుస్తున్నాయి. వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకుంటున్నారు. నిజానికి ఈ ఫెడరేషన్లో కొన్ని అవినీతి కార్యక్రమాలు, ఫెడరేషన్ పెద్దల ప్రోత్సాహంతో డాన్సర్స్ అసోసియేషన్లో కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారు అనేది సుమలత గారు రైజ్ చేసిన అంశం. ఆవిడ ఇప్పుడు ఛాంబర్కు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఈ వివరాలన్నీ రాశారు. రాస్తూ ఫెడరేషన్లో ఉన్నటువంటి పెద్దలు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు, ఇక్కడ అవినీతికి పాల్పడుతున్నారు అని మేము కొంతమందిని తొలగించి బై ఎలక్షన్స్కి వెడుతున్నాం. ఈ వెడుతున్న టైంలో వివాదం మొదలైంది. ఈ వివాదం మొదలైంది, కొంతమంది రిజైన్ చేశారు. రిజైన్ చేసిన పదవులకు కూడా బై ఎలక్షన్ పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా గొడవ మొదలై పర్సనల్ అటాక్స్లోకి వస్తున్నారు వీళ్ళు. అంటే ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి కొరియోగ్రాఫర్లు, అంటే డాన్స్ మాస్టర్లు పేమెంట్ తీసుకుంటున్నారు. డాన్సర్లకు ఇచ్చే డబ్బులు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. 1500 ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్క డాన్సర్కి. అయితే వీళ్ళకి 500 ఇస్తున్నారు అనేది ఆవిడ అభిప్రాయం, ఆవిడ చెప్తున్న మాట. కానీ అలాంటివి అన్ని సందర్భాల్లోనూ జరగట్లేదు. కొన్ని జరుగుతున్నాయి కానీ అనవసరంగా దాన్ని ఇష్యూ చేస్తున్నారు. టోటల్గా వీళ్ళు చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి, అలాగే యూనియన్ మీద తమ పెత్తనాన్ని నడుపుకోవటానికి అనవసరంగా మిగిలిన వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు జానీ మాస్టరు, అలాగే అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుమలత గారు. జానీ మాస్టర్ గారి వైఫే ఆవిడ. దాంతో ఇది నిజానికి మొదలైంది ఇద్దరు కొరియోగ్రాఫర్ల మధ్య మొదలై, ఆ తర్వాత నెమ్మదిగా మొత్తం అందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరి మధ్య ఒక చిచ్చు రాజేసి, అలా వీళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి, అంటే రోజువారీ విమర్శలు. అక్కడికి శ్రీ వర్మ వచ్చింది, ఆవిడ పర్సనల్ అటాక్ చేశారు, పాత విషయాలన్నీ తీసుకొచ్చారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పర్సనల్ గొడవలన్నీ అక్కడ ఓపెన్ చేసి మీడియా ముందు మాట్లాడటం మొదలైంది. దాంతో ఈగో క్లాషెస్ మొదలైనాయి. మాకు వ్యతిరేకంగా మీరు మాట్లాడతారా అని. అంటే ఒక సంకుల సమరంగా మారిపోయింది డాన్సర్స్ అసోసియేషన్. కాబట్టి ఛాంబర్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇమ్మీడియట్గా మీరు జరుగుతున్న కార్యక్రమాలన్నిటికీ సంబంధించి సంజాయిషి ఇవ్వండి అని అడిగారు. ఈ అడిగిన దాని మీద వాళ్ళకి కోపం వచ్చింది. మళ్ళీ కోపం వచ్చి, అంటే అసలు టోటల్గా ఇది రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళటం అనేది ఒక మెథడ్. లేదు అంటే కనుక వీళ్ళు చీలిపోయి ఫెడరేషన్తో మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు వేరే యూనియన్ పెట్టేసుకోవడం. ఇందులో ఏది జరుగుతుంది ఇప్పుడు అనేది ఒక క్యూరియాసిటీ. ఇండస్ట్రీలో ఎవరు మద్దతుగా నిలబడుతున్నారు వాళ్ళకి, జానీ మాస్టర్కి అనేది. జానీ మాస్టర్ మీద అయితే వాళ్ళు ఫెడరేషన్ సీరియస్గా ఉంది. రెండోది ఆయనకి నోటీసులు ఇచ్చేశారు. బాబు, ఫెడరేషన్కి అనుబంధంగా ఉంది అది యూనియన్. ఫెడరేషన్ మీద విమర్శలు చేయటం కరెక్ట్ కాదు. మీ దగ్గర జరుగుతున్నటువంటి దారుణాలన్నీ గత వారం రోజుల నుంచి ప్రపంచం అంతా చూస్తోంది కాబట్టి మేము ఎంటర్ కావాల్సి వచ్చింది. లేకపోతే ఈ 10 రోజుల నుంచి మేము ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలేదు కదా మీ వ్యవహారాల్లో. సో ఇప్పుడు మేము మీ గొడవ ఏంటో సెటిల్ చేయాలని డిసైడ్ అయ్యాం. మీరు కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నారు, ఈగోయిస్టిక్గా పెడుతున్నారు, ఇది సరైన పద్ధతి కాదు అని అతనికి నోటీసులు ఇచ్చారు. ఇది గనక మీరు అతిక్రమిస్తే
ఫెడరేషన్ నుంచి మిమ్మల్ని తొలగించాల్సి ఉంటుంది అనేది వాళ్ళు చెప్పేశారు. ఓకే. సో ఇప్పుడు సుమలత గారు రాజీనామా చేయాలి. చేసి ఆవిడ ఆధ్వర్యంలో లేదు జానీ మాస్టర్ గారి నాయకత్వంలో విడిగా ఒక యూనియన్ పెట్టుకుంటారా అనేది చూడాలి. విడిగా యూనియన్ పెట్టుకుంటారా, లేకపోతే ఛాంబర్కి ఆల్రెడీ లెటర్ రాశారు కాబట్టి ఈ పంచాయతీని అంటే ఫెడరేషన్ వర్సెస్ ఇది మొదట ఇద్దరు డాన్స్ మాస్టర్ల మధ్య మొదలైన వివాదం ఇప్పుడు ఫెడరేషన్ వర్సెస్ డాన్సర్స్ అసోసియేషన్గా మారింది. ఈ పంచాయతీని తీర్చాల్సింది. ఇంతకుముందు వీళ్ళిద్దరి మధ్య ఉన్న పంచాయతీని ఫెడరేషన్ తీరుస్తుంది అనుకున్నారు. ఇప్పుడు ఫెడరేషన్కి డాన్సర్స్ అసోసియేషన్కి మధ్య గొడవని ఛాంబర్ తీర్చాల్సిన పరిస్థితి కల్పించారు. కాబట్టి ఇప్పుడు ప్రొడ్యూసర్లకు లెటర్ రాసింది ఆవిడ. ప్రొడ్యూసర్లకు లెటర్ రాస్తూ, అయ్యా మీరు ఇస్తున్నటువంటి డబ్బుల్లో 1000 రూపాయలు వీళ్ళు నొక్కేసి 500 మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద ఒక డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది అని ఆవిడ ఒక లెటర్ రాశారు. ఆవిడకి కౌంటర్గా అవతల వాళ్ళు కూడా లెటర్లు పంపిస్తున్నారు ఇప్పుడు ఛాంబర్కి అలాగే ఫెడరేషన్కి. సో ఇప్పుడు ఇది భారీ ఎత్తున ఒక వివాదంగా మారింది. అంటే ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి రెగ్యులర్గా, అందుకని వీళ్ళు ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు చేస్తున్నారని ఇండివిజువల్ డాన్సర్స్ చెప్తున్నారు, మెంబర్లు. వాళ్ళు కూడా వివిధ ఛానల్స్లోకి వెళ్ళిపోయి డిబేటుల్లో పాల్గొంటూ వాళ్ళ పద్ధతిలో వాళ్ళ గొడవంతా చెప్పేస్తున్నారు. ఇప్పుడు డాన్సర్స్ అసోసియేషన్లో ఏం జరుగుతోంది అనేది ఎవరిని అడిగినా చెప్తారు. ఎవరెవరు ఎవరి మీద దాడి చేస్తున్నారో కూడా అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు సీక్రెట్ అంటూ ఏమీ లేదు దానిలో. ఆ పంచాయతీని ఎలా సెటిల్ చేయాలి, ఫెడరేషన్ని నిలబెట్టాలి, ఆ అసోసియేషన్ని నిలబెట్టాలి. ఇప్పుడు గతంలో జరిగిన ఎన్నికల గొడవ అయిపోయింది. ఇప్పుడు టోటల్గా రిజైన్ చేయించి బై ఎలక్షన్కి వెళ్ళటమే, బై ఎలక్షన్ కాదు ఎలక్షన్కి వెళ్ళటమే మార్గం. దాన్ని అంగీకరించకపోతే వేరే యూనియన్ పెట్టుకోండి మీరు అని చెప్పడం తప్ప వేరే మార్గం లేదు. వేరే యూనియన్ పెట్టుకుంటే మరి వాళ్ళని ఎలవ్ చేస్తారు లేదు అనేది తెలియదు, ఎలవ్ చేయరు. కాబట్టి కార్డు హోల్డర్ అయి ఉండాలి. కార్డు హోల్డర్ అయితేనే షూటింగ్లోకి ఎలవ్ చేస్తారు, లేకపోతే చేయరు. కాబట్టి ఇక్కడ ఉంటారా లేకపోతే బాంబే వెళ్ళిపోతారా, వీళ్ళకి చాలా చోట్ల కార్డ్స్ ఉంటాయి. జానీ మాస్టర్కి బాంబేలో కూడా ఉంది. కాబట్టి ఈయన అక్కడికి వెళ్ళిపోతాడా లేదు ఇక్కడే ఉంటారా, ఇదే యుద్ధం కొనసాగుతుందా? నిజానికి చిరంజీవి గారు పిలిచి మాట్లాడి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఒక సమన్వయం సాధించాం మేము, ఫర్దర్గా గొడవలు ఉండవని చెప్పి వచ్చారు వీళ్ళిద్దరు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ గొడవ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఇది పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా దాడులు చేసేస్తున్నారు. అంటే క్రమశిక్షణ పోయింది దానిలో. ఆ డిసిప్లిన్ పోవడానికి కారణం సుమలత గారు ఆవిడ ప్రాపర్గా నడపకపోవడం, ఆవిడ నాయకత్వ లేమి కనిపిస్తోంది అనేది బయట ఇండివిజువల్ డాన్సర్లు మాట్లాడుతున్నది. సో ఇప్పుడు ఛాంబర్కి చేరిన పంచాయతీలో ఎలా నిర్ణయం తీసుకుంటారు, యూనియన్ భవిష్యత్ ఏమిటి, సుమలత గారి భవిష్యత్ ఏంటి, జానీ మాస్టర్ గారు సారీ చెప్తారా లేకపోతే ఇక్కడ నుంచి నిష్క్రమించి ఏ బాంబే అయినా వెళ్ళిపోతాడా అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.